నిన్నంతా కూడా హైదరాబాద్లో హై అలర్ట్ కొనసాగినట్టు తెలుస్తూ ఉంది. హై టెన్షన్లో హైదరాబాద్ అంతా ఉంది. అయితే ఒకవైపు నరేంద్ర మోడీ పర్యటన, ఇంకొక వైపు రాష్ట్రపతి ముర్ము పర్యటన, మరొక వైపు ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ విందు, ఇంకొక వైపు కవితకు సంబంధించినటువంటి అరెస్ట్ అంశం, ఇవన్నీ కూడా నిన్న హైదరాబాద్లో ఒక సంచలనంగా మారినట్టు తెలుస్తోంది. చివరికి మనం అసలు విషయానికి వచ్చినట్లయితే కవిత అరెస్ట్ అంశం ఏదైతుందో ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమకారులు కావచ్చు, లేదంటే ప్రతిపక్షాలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, ప్రశ్నించే గొంతుకలంతా కూడా కొంత సంతోషం వ్యక్తం చేసినట్టు మనకైతే తెలుస్తోంది. అయితే నేను కూడా నిన్న పోస్ట్ పెట్టడం జరిగింది. ఇది వ్యక్తిగతంగా కొంత అంటే అలాంటి న్యూస్ చేసినప్పుడు, కవిత పైన కొంత న్యూస్ చేస్తున్నప్పుడు, కొంత సంతోషం వెలిపించినప్పుడు చాలామందికి ఎబ్బెట్టుగా అనిపించారు. ఆమె అరెస్ట్ అవుతుంది కదా, కొంత బాధ లేదా అని అనిపించవచ్చు. కానీ ఈరోజు మాలాంటి ఎంతోమంది ఉద్యమకారులు స్వయాన నేనే ఆమె దగ్గర దాదాపు ఒక 9 ఏళ్ళు పనిచేసిన, 2011 నుంచి 2018 వరకు దాదాపు 8 సంవత్సరాల పాటు నేను పనిచేసిన వాస్తవంగా. సో దానిలో భాగంగా ఆమె గురించి నాకు డెప్త్గా తెలుసు కాబట్టి, తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చిన తర్వాత ఆమె వ్యవహార శైలి ఏంటి, వాళ్ళ కుటుంబ వ్యవహార శైలి ఏంటి అనేది పూర్తిగా తెలుసు కాబట్టి ఈరోజు మాలాంటి ఉద్యమకారులకు సంబంధించినటువంటి దాంట్లో 2022 జనవరి 5, 6న ఆ రోజు కవిత తన అధికార మదంతో మాలాంటి ఉద్యమకారులందరినీ కూడా ఎస్ఓటి పోలీస్ స్టేషన్కి తరలించి చిత్రహింసలు పెట్టినటువంటి ఘటనలు ఇంకా ఉన్నాయి. చాలా రకాలుగా ఈరోజు జీవితంలో 10 ఏళ్ల కెరీర్ను నాశనమైంది. అదేవిధంగా అనేక రకాలుగా ఆర్థికపరమైన ఇబ్బందులు కావచ్చు, అనేక రకాల ఇబ్బందులను ఈరోజు మేము భరించడం. అయితే ప్రస్తుతం ఆమె అరెస్టు కావడం ఎందుకు అంటే, ఖచ్చితంగా ఇది అధికార మదంతో ఎవరైతే బిహేవ్ చేసి చాలామందిని రెచ్చగొట్టి, చాలామందిని మభ్యపెట్టి మాయమాటలు చెప్తే కనుక తదుపరి పరిణామాలు ఏ విధంగా ఉంటాయో కవిత అరెస్ట్ అనేది దానికి దర్శనం. ఆ తదనంతరం ఇక జరగబోయేటువంటి పరిస్థితులు చూసినట్లయితే కేటీఆర్ అంశం కనబడతా ఉంది. కేటీఆర్ కూడా ఈరోజు అనేకమైనటువంటి స్కామ్లలో ఇరుక్కున్నట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా రీసెంట్గా మనం చూస్తున్నాం, ప్రణీత్ రావుకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ అంశం ఏదైతుందో చాలా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తూ ఉంది. సో దానికి సంబంధించిన అంశం కూడా ఈరోజు సంతోష్ రావును కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఇరికించడం కాదు, దొరికేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఇక హరీష్ రావు, కేసీఆర్ ఇద్దరు కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో వాళ్ళిద్దరు కూడా నిందితులుగా ఉండేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. అయితే ఈ కల్వకుంట్ల కుటుంబం ఏదైతుందో గత 10 సంవత్సరాల కాలంలో లక్షల కోట్ల రూపాయలు ఈరోజు అవినీతి చేసినటువంటి సందర్భాలు మనకు కనబడతా ఉన్నాయి. లక్షల కోట్ల రూపాయల అవినీతితో పాటు ఇక్కడ అధికార యంత్రాంగాన్ని కూడా తమ గుప్పిట్లో పెట్టుకొని ఈరోజు తమ ఇష్టారాజ్యంగా ఇదొక దొరల రాజ్యం అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు కూడా సమంజసం కాదు అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఇంకొక వైపు చూసినట్లయితే ఇక్కడ ఒక పోలీసు యంత్రాంగాన్ని తమ గుప్పిట్లో పెట్టుకొని ఈరోజు ప్రతిపక్ష నాయకులను కావచ్చు, లేదంటే ప్రశ్నించే గొంతుకలను కావచ్చు, ప్రజా సంఘాలను కావచ్చు, పౌర సమాజంలో కొంతమందిని కావచ్చు టార్గెట్ చేయడం, వాళ్ళ ఫోన్లను ట్యాపింగ్ చేయడం ఏదైతుందో ఇది ప్రజాస్వామ్యానికి మన రాజ్యాంగం ఇచ్చినటువంటి స్వేచ్ఛను హరించడమే. ఆ రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది కాబట్టి ఈ కల్వకుంట్ల కుటుంబం పైన తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే డిఎస్పీ ప్రణీత్ రావుకు చాలా పెద్ద ఎత్తున ఆయన పైన ఇన్ఫర్మేషన్ లాగేట ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయనకు ట్రీట్మెంట్ కూడా గట్టిగా జరుగుతున్నట్టు మనకు అందుతున్నటువంటి సమాచారంగా కనబడతా ఉంది. ఇక రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి అనేక అంశాలను డిఎస్పీ ప్రణీత్ రావు, అదేవిధంగా ఈరోజు ప్రభాకర్ రావు ఇద్దరు కలిసే చేయడం జరిగింది. దానిలో ప్రణీత్ రావు ప్రావుగా మారింది స్పష్టంగా అర్థమవుతుంది. ప్రణీత్ రావు తోటి ఈరోజు ఖచ్చితంగా ప్రభాకర్ రావును కూడా లాక్ చేసేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. దాంతోపాటు సంతోష్ రావు కానీ, దానిలో కేసీఆర్ ఎవరు ఆయన కానీ వాళ్ళందరూ కూడా బుక్ అయ్యే అవకాశం అయితే కనబడతా ఉంది. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి ఈ అంశం కొలిక్కి వచ్చినట్టే తెలుస్తూ ఉంది. మరి ఆమెను నిన్న రాత్రి ఢిల్లీకి తరలించడము ఇవన్నీ కూడా జరిగినాయి వాస్తవంగా. ఒకసారి దానికి సంబంధించినటువంటి విజువల్ చూసిన తర్వాత మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా. ఖచ్చితంగా చూడండి, నిన్న ఢిల్లీకి సంబంధించినటువంటి ఈడీ ఆఫీస్కు ఆమె తరలిస్తున్నట్టు క్లియర్గా తెలుస్తోంది. దానికి సంబంధించిన విజువల్స్ ఒకసారి స్క్రీన్ మీద చూడండి, ఒకసారి జూమ్ చేసుకో ఒకసారి. నెక్స్ట్
సో ఆమెనైతే ఢిల్లీలోని మొత్తానికి అయితే అక్కడ ఈడీ కార్యాలయానికి తీసుకుపోతున్నట్టు విజువల్స్ మనమైతే చూస్తాను. అయితే దానికి ముందు కవిత ఈరోజు అనేకమైనటువంటి దాంట్లో కూడా నిన్న విజువల్స్ అన్ని చూస్తూ ఉన్నాం. ఇగో ఈడీ అధికారులను కూడా ఈడీకి సంబంధించినటువంటి వెహికల్స్ ఏవైతున్నాయో వాటిని అడ్డుకొని నినాదాలు చేస్తున్నటువంటి సంఘటన మనం చూస్తూ ఉన్నాం. ఇగో చూడండి, మీరు ఈ ఉన్మాద చర్యలు ఏవైతున్నాయో బీఆర్ఎస్ తీసుకున్నటువంటి ఉన్మాద చర్యలు ఏవైతున్నాయో ఇవి వాళ్ళ కుటుంబానికి వాళ్ళ కుటుంబానికి చేటు చేసే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. అవి చూడండి. సో ఇట్లా ప్రతి దాంట్లో కూడా కవిత తన ముఖంలో చెదరని చిరునవ్వుతోటి ఆమె అరెస్ట్ అవుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఆమె తప్పు ఏం చేయలేదు అనేటువంటి దాంట్లో కూడా ఆమె కాన్ఫిడెన్స్ కనబడుతూ ఉంది. ఆమె ఫేస్లో నేనేం తప్పు చేయలేదు అంటూనే ఈరోజు ఆమె ఫేస్లో ఒక రకమైనటువంటి కాన్ఫిడెన్స్ కనబడుతుంది. తన సన్నిహితుడు ఎవరైతే తనతో పాటు జర్నీ చేసేటువంటి రాజీవ్ సాగర్ ఈరోజు ఆమె దగ్గర తీసుకొని మరి ఓదార్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఆమెనే అతను బాధతో ఉంటే ఓదార్చినట్టు కూడా క్లియర్గా తెలుస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి సిబ్బంది హరీష్ రావు అయితే నవ్వుతూ ఉన్నాడు క్లియర్గా. చూడండి, ఇక్కడ హరీష్ రావు అయితే కవిత అరెస్ట్ అవుతుంటే తన ముఖంలో నవ్వు స్పష్టంగా కనబడుతూ ఉంది. ఇగో ఇక్కడ చూడండి, కవిత అరెస్ట్ అవుతుంటే చాలా కామెడీగా నవ్వుతూ ఉన్నాడు. సో విజువల్ ఒకసారి చూసినట్లయితే మీకు క్లియర్గా తెలుస్తుంది. ఒకసారి జూమ్ చేసుకో, దీని గురించి కూడా జూమ్ చేస్తే క్లియర్గా తెలుస్తుంది. ఇక చూడండి ఎంత అద్భుతంగా నవ్వుతున్నాడో హరీష్ రావు. అంటే అరెస్ట్ అవుతుంది, ఇక్కడ నాకు బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఒక వికెట్ అవుట్, ఇంకొక వికెట్ ఉంది, ఆ వికెట్ కూడా అవుట్ అయితే నేనే హీరో బీఆర్ఎస్లోనే అనుకుంటున్నాడేమో హరీష్ రావు. ఈయన పిఏ పూర్ణారావు అని పిఏ అనుకుంటా. ఇంకా మిగతా వాళ్ళంతా కూడా ఈరోజు చూస్తూ ఉన్నాం మనం. వాళ్ళకి సంబంధించినటువంటి కార్యకర్తలు సన్నిహితులు అందరూ కూడా వాళ్ళందరూ కూడా ఇగో ప్రశాంత్ రెడ్డి సేఫ్గానే తీసుకెళ్తారండి. వాళ్ళంతా ఇలాగే ఆగమాగం తీసుకెళ్లారు, సేఫ్గానే తీసుకెళ్తారు. వాళ్ళకు తెలుసు కదా ప్రికాషన్స్. ఎందుకంటే ఈడీ మీరు ఆపినా కానీ ఈడీ ఆగదు, గుర్తుపెట్టుకోండి. అందరిపైన కేసులు నమోదు చేస్తుంది. విజయ తిలకం అంతే, మనం విజయం అంతే, మనం ఏం చేసినా విజయమే. ఏదో పోరాటంలో జైలుకి వెళ్తున్నట్టు, ఏదో ఉద్యమంలో జైలుకి వెళ్తున్నట్టు ఆమె విజయానికి సంబంధించినటువంటి సినిమా చూపిస్తూ ఉంది. ఇగో కేటీఆర్ ఆయన ముఖంలో కూడా లోపల నవ్వే ఉంటుంది. ఎందుకంటే అమ్మాయి నాకు ఉన్నటువంటి ఒక ఆమె పోతుంది కదా అని ఆయన కూడా అనుకుంటారు కేటీఆర్. సో ఇట్లా మొత్తానికి నిన్న చాలా హై డ్రామా అయితే నడిచింది. కవితక్క ఇంటి దగ్గర హై డ్రామా అయితే నడిచినట్టు మనకైతే క్లియర్గా తెలుస్తుంది. హరీష్ రావు కేటీఆర్ ఫస్ట్ ఇంటికి వెళ్ళినటువంటి సందర్భం ఇది. అక్కడికి వెళ్తే కనీసం వీళ్ళు లోపల కూడా రానియలేదు. కానీ కుటుంబ సభ్యులు కాబట్టి కేటీఆర్ను అదేవిధంగా హరీష్ రావు ఇద్దరిని మాత్రమే లోపలికి పంపించడం జరిగింది వాస్తవంగా. మీరు మోడీ అన్నా అమిత్ షా అన్నా ఎవరన్నా కానీ ఆమె స్కామ్ చేసింది అనేది వాస్తవం. దానికి సంబంధించిన ఎవిడెన్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి. ఆమె అడ్డంగా దొరికింది కదా, ఇంకా మీరు ఇంకా మోడీని అంటే ఏం లాభం? ఆమె నిజంగా తప్పు చేయలేకపోతే నిజంగా మీరు ఏమైనా చేసినా బాగుండేది. ఆమె స్పష్టంగా ఒక ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అడ్డంగా దొరికినటువంటి ఒక దొంగ. చూడండి, ఆమెను అరెస్ట్ చేస్తున్నటువంటి ఇంట్లో అరెస్ట్ చేస్తున్నటువంటి విజువల్స్ కనబడతా ఉన్నాయి. చాలా ఉద్రిక్తమైన వాతావరణంలో ఆమెను అరెస్ట్ చేసిన సందర్భం మనకైతే కనబడతా ఉంది. ఆమెతో పాటు కవితతో పాటు హరీష్ రావు కేటీఆర్, అదేవిధంగా వాళ్ళ భర్త అనిల్, అదేవిధంగా కేశవరావు కూడా చిత్రంలో కనిపిస్తున్న వాళ్ళ కొడుకు ఆర్యన్ అనుకుంటా, ఆయన పేరు కరెక్ట్ ఐడియా లేదు. ఆయన వాళ్ళందరూ కూడా స్క్రీన్ మీద చూడండి ఒక్కసారి. అదేవిధంగా జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కూడా అక్కడే ఉండడం జరిగింది వాస్తవంగా. ఇక్కడ ఇంకొక విజువల్ చూడండి. ఇది ఈడీ అధికారితోటి ఈరోజు కేటీఆర్ వాగ్వాదం చేస్తూ ఉన్నాడు. సిగ్గు శరం లేకుండా ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది ఉద్యమకారులను ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేసిన సందర్భాల్లో నీకు చట్టాలు గుర్తు రాలే కేటీఆర్? ఇప్పుడు గుర్తొస్తున్నాయా మీ చెల్లంగు అరెస్ట్ చేస్తుంటే?
now she says we can't come in. Family cannot come in, and she also says that she has no transit warrant. She cannot produce before a magistrate. ఈ దరిద్రుడు ఫ్యామిలీ మెంబర్స్ లోపల రానియకుండా మాకు అరెస్ట్ వారెంట్ ఇస్తారని చెప్పేసి అంటా ఉన్నాడు కదా. మేము ఒకటే అడుగుతున్నాం, గత 10 ఏళ్ల కాలంలో మాలాంటి ఎంతో మంది ఉద్యమకారులను కనీసం వాళ్ళు నోటీస్ ఇచ్చిర్రు, సెర్చ్ వారెంట్ నోటీస్ ఇచ్చిర్రు, అరెస్ట్ వారెంట్ నోటీస్ ఇచ్చిర్రు, ఆర్డర్ ఇచ్చిర్రు, అదేవిధంగా మెమో ఇచ్చిర్రు, అన్నీ ఇచ్చేసిన తర్వాత ప్రొసీజర్ ప్రకారం ఆమెను వాళ్ళ భర్తకు ఇంటిమేట్ చేసిన తర్వాతనే ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. కానీ మాలాంటి ఉద్యమకారులను ఈరోజు ఎలాంటి నోటీస్ లేవు, 41 CRPC నోటీస్ లేదు, ఏ నోటీస్ లేకుండా మమ్మల్ని తీసుకుపోయి అక్రమంగా SOT పోలీసులతోటి చిత్రహింసలు పెట్టినట్టు సందర్భం గుర్తు రావట్లేదు మీకు? కేటీఆర్, కల్వకుంట్ల కుటుంబ సభ్యులారా, ఇప్పుడు గుర్తొచ్చిందా మీకు? ఇప్పుడు గుర్తొచ్చినాయి చట్టాలు, ఇప్పుడు గుర్తొచ్చినాయి మీకు న్యాయస్థానాలు? సిగ్గుండాలి కొంచెమైనా. ఖచ్చితంగా ఇలాంటివి జరిగి తీరాల్సిందే. ఇలాంటివి ఇంకా మమ్మల్ని అక్రమంగా అసలు ఎలాంటి కేసు లేకుండా, అసలు ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా, ఏమి లేకుండా తప్పుడు ఆరోపణలతోటి కేసులు పెట్టిన సందర్భాలు చూసినాం. ఇప్పుడు వచ్చేసి ఆమె క్లియర్గా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అడ్డంగా వీడియోలతో సహా అన్ని ఆధారాలతోటి దొరికినటువంటి ఒక దొంగ. ఆమెను ప్రొసీజర్ ప్రకారం అరెస్ట్ చేస్తే ఈ దొంగ ఇంకా దాన్ని కూడా సమర్థించుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు. ఈడీ అధికారం బెదిరిస్తూ ఉన్నాడు. ఈయన పైన కూడా కేసు నమోదని తెలుస్తుంది. బంజారాహిల్స్ PSలో ఈడీ అధికారులు వెళ్ళి అక్కడ ఈ ఎవిడెన్స్ తోటి, ఈ వీడియో షూట్ చేసిన ఎవిడెన్స్ తోటి ఆయన పైన కంప్లైంట్ చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. వాళ్ళ విధులకు ఆటంకం కలిగించినట్టు తెలుస్తూ ఉంది. ఆయన పైన కేసు నమోదైనట్లు కూడా మనకు వస్తున్నటువంటి సమాచారం కనబడతా ఉంది. ఈ వీడియోనే ఇట్లా ఇష్టారీతిన వాళ్ళ డ్యూటీస్ని డిస్టర్బ్ చేసిన చెప్పేసి మొత్తానికైతే ఆయన పైన బంజారాహిల్స్ PSలో కేసు నమోదని తెలుస్తూ ఉంది. Search is over and arrest warrant is produced, and now she says, hold on, and now she says we can't come in. Family cannot come in, and she also says. ఆమె మాట్లాడుతున్న కనీసం మాట్లాడిన దొంగ చేసేటేమో లంగ పనులు, సొచ్చేటేమో సాని కొంపలా. కేటీఆర్ బుద్ధుండాలే కొంచెమైనా. ఫ్రైడే గురించి మాట్లాడతాం, ఫ్రైడే వస్తారా మీరు అని అంటూ ఉన్నాడు. మరి ఇక్కడ మాలాంటి ఉద్యమకారులు తీర్మార్మలను కానీ, నన్ను కానీ, రఘును కానీ అనేక మంది ఉద్యమకారులను శనివారం సాయంత్రం అరెస్ట్ చేసి 2 రోజులు టార్చర్ పెట్టి సోమవారం రోజు మీరు అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసిన సందర్భాలు లేవా? శనివారం అరెస్ట్ చేసి శనివారం రాత్రే గురువారం అరెస్ట్ చేసి శుక్రవారం టార్చర్ పెట్టి శుక్రవారం సాయంత్రం కోర్టులో ప్రొడ్యూస్ చేసిన సందర్భాలు లేవా? ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నావు నువ్వు. సిగ్గుండాలి. అంటే ఫ్రైడే రోజు అరెస్ట్ చేయొద్దు అని రూల్ ఏమైనా ఉందా? ఏమైనా కోర్టు ఏమైనా చెప్పిందా? చట్టాలు ఏమైనా ఉందా? బిడ్డ గుర్తుపెట్టుకో, కేటీఆర్ ఇలాంటి మాటలు మాట్లాడితే తోడుకలు ఊడతాయి. ఏమనుకున్నావు? సిగ్గుండాలి కొంచెమైనా, సిగ్గు శరం లేకుండా. ఇంకా ఈడి చేసిందే తప్పు, ఇప్పుడు వచ్చేసి ఇంకా నీతులు మాట్లాడుతున్నావా? గత 10 సంవత్సరాలు నువ్వు చేసిన పనేంద్ర నాయనా? గుర్తుపెట్టుకో, అన్నిటికీ కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకో. గుర్తుపెట్టుకో, నువ్వు చేసినటువంటి పాపాలకు ఈ జీవితంలోనే నువ్వు అనుభవిస్తున్నావు. గుర్తుపెట్టుకో, నీ అయ్య అనుభవిస్తున్నాడు. గుర్తుపెట్టుకో, నీ కుటుంబ సభ్యులను ప్రతి ఒక్కరు కూడా అనుభవిస్తారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి 1200 మంది అమరుల ఉసురు మీ కుటుంబానికి తగిలింది కాబట్టి ఈరోజు మీరు అందరూ కూడా అనుభవిస్తూ ఉన్నారు. కర్మ ఫలితం అనుభవిస్తూ ఉన్నారు మీరంతా కూడా. ఇప్పుడు వచ్చి ఈ అధికారం పోయిన తర్వాత ఆటో కార్మికులు రెచ్చగొట్టి వాళ్ళ ఆత్మహత్య చేపిస్తూ ఉన్నారు. అదేవిధంగా దాని గురించి ఒక ఆడియో ఉన్నది, అది కూడా చూపిస్తా. ఆటో కార్మికులు రెచ్చగొట్టి వాళ్ళని చంపుతా ఉన్నారు, రైతులను చంపుతా ఉన్నారు. ఇదంతా ఎవరు? వీరు కాదా? కల్వకుంట్ల కుటుంబం కదా? వీళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి అమాయకమైనటువంటి యువకుల జీవితాలను ఈరోజు వాళ్ళను ఆత్మహత్య చేసుకుని ప్రేరేపించి వీళ్ళ రక్తదాహం తీర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళ రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సిగ్గుండాలే కొంచెమైనా, సిగ్గు శరం లేకుండా ఇంకా సమర్థించుకుంటా ఉన్నారు. చివరికి మొత్తానికైతే అరెస్ట్ చేసి ఆమెనైతే ఈడీ ఆఫీస్కి తీసుకెళ్ళినట్టు తెలుస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి కేటీఆర్పై కేసు నమోదు సంబంధించినటువంటి దాంట్లో కూడా ఒక విజువల్ చూస్తూ ఉన్నాం. ఇక్కడ చివరికి ఢిల్లీలో నిన్న అర్ధరాత్రి ఆమె వెళ్ళినట్టు క్లియర్గా తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి ఢిల్లీ సంబంధించినటువంటి విజువల్ మనం చూస్తూ ఉన్నాం స్క్రీన్ మీద. ఇది మొత్తానికైతే